హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారునే శ్రీరామనవమి సందర్భంగా దేవుడికి బట్టలు సమర్పించాలని, దేవుడికి పట్టు వస్త్రాలు తన చేతుల మీదుగా ఇస్తే సీనుచారుల జీవితం బాగుపడుతుందని రఘురామ్‌తో చెప్పగానే, సరే అని చెప్పేసి రఘురామ్ అనడంతో, "ఏంటి పార్వతి ఇంకా చూస్తున్నావు? పట్టు వస్త్రాలను తీసుకొచ్చి చారు నెత్తిన పెట్టు" అనగానే చారు వచ్చి ఇక పార్వతి చేత ఆ పట్టు వస్త్రాలను తలపై పెట్టించుకుంటుంది. అందరూ కూడా దేవుడు పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి పట్టుకొని అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరుతారు. ఇకపోతే ప్రశాంత్ మాత్రం ఎలాగైనా రామలక్ష్మిని గుడి నుంచి కిడ్నాప్ చేసి తనతో మొదటి రాత్రి జరిగేలా చేసుకుంటే తర్వాత రఘురామ్ ఎట్టి పరిస్థితిలోనైనా సరే తనకి తప్ప రామలక్ష్మిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అనుకున్నట్లుగానే గుడికి రామలక్ష్మి కుటుంబం బయలుదేరిందని ఇక ప్రశాంత్ అలాగే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో, రామలక్ష్మి ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది అన్న విషయం విన్న ప్రభాస్ ఇక వెంటనే ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు. వెంటనే ఇక రామలక్ష్మిని మనం గుడికి వచ్చిన తర్వాత కిడ్నాప్ చేయడమే ఆలస్యం. తనని కిడ్నాప్ చేసి నీకు తనకి ఫస్ట్ నైట్ జరిగేలా చేస్తే ఇక ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఆ రఘురామ్ గాడు కూడా చచ్చినట్టు నీకే ఆ రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్న మాట విని ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు. ఏ ప్రాబ్లమ్స్ రావు కదా అనగానే, ప్రాబ్లం ఎందుకు అవుతుంది, తను నీ సొంతం అవుతుంది అని చెప్పి ప్రభాస్ అంటూ ఉంటాడు. ఇక ఇంటి నుంచి అందరూ కూడా బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్తున్న సమయంలో ఇక చారుకి చెప్పులు వేసుకుందామని చూస్తూ ఉంటుంది. "అదేంటమ్మా చారు, చెప్పులు వేసుకోకూడదు" అనగానే, "అదేంటి, గుడికి వెళ్తున్నాం కదా" అనగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. "నిజమే, కానీ చెప్పులు లేకుండా నేను నడవలేను. అంత దూరం ఎలా నడవాలి" అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటారు అందరూ కూడా. "నువ్వు చెప్పులు వేసుకుని గుడికి ఎలా వస్తావు? దేవుడి వస్త్రాలు తలమీద పెట్టుకున్నావు అంటే ఆ దేవుడిని నెత్తి మీద పెట్టుకున్నట్టు. అలా ఎలా మోస్తావమ్మా" అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. "సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, ఆద్య మోస్తుంది" అనగానే వెంటనే పార్వతి, "ఏంటి నువ్వు ప్రతిదీ నా వల్ల కాదు వద్దు అంటే ఖచ్చితంగా ఆ ఆద్య నెత్తిన పెడతారు అందరూ కలిసి పట్టు వస్త్రాలు" అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. "అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే ఈ వస్త్రాలు నేనే మోస్తాను" అని చెప్పి చారు ఇక తన తలపై పెట్టుకొని మోస్తూ ఉంటుంది. రోడ్డు మీద అడుగులు వేస్తూ ఉంటే చారుకి చెమటలు పడుతూ ఉంటాయి. పట్టు వస్త్రాలు తల మీద అటు ఇటు ఒరుగుతూ ఉంటాయి. చారు కళ్ళకి రోడ్డు కనిపించదు. కాళ్ళల్లో అడుగు వేయలేకపోతూ ఉంటుంది. ఇక వెంటనే చారు మాత్రం పద్మ, పార్వతి వైపు కోపంగా చూస్తూ ఉంటే, "ఏంటే, ఏం కాదు, గుడి దగ్గరికి వచ్చేసాం, ఇంకొంచెం దూరమే" అని అంటూ ఉంటే, "నా వల్ల కావట్లేదు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య" అని అంటూ ఉంటే, "ఇక తప్పదు, నువ్వు మోయాల్సిందే" అని చెప్పి ఎంతో నేను అన్నయ్యని ఒప్పించి మరీ ఈ వస్త్రాలు నీ తలపై పెట్టించగలిగాను. నువ్వు ఇలా మోయకుండా నా వల్ల కాదు అంటే అందరి ముందు నేను ఫూల్ అవుతాను అని చెప్పి ఈ విధంగా పద్మ, పార్వతి అంటూ ఉంటారు. ఇకపోతే చారు కాలు పడడంతో అడుగు వెనక్కి తప్పి ఉన్నట్టుండి తల మీద ఉన్న పట్టు వస్త్రాలు ఒక్కసారిగా ఆద్య ఒడిలో పడడంతో ఆద్య ఆ వస్త్రాలను గట్టిగా కింద పడకుండా పట్టుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. చారు వెంటనే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. పద్మ, పార్వతి అలానే చూస్తూ ఉంటారు. రఘురామ్‌కి కోపం వస్తూ ఉంటుంది. ఆద్య వెంటనే, "ఏంటి చారు, ఏంటి, ఈ వస్త్రాలు కింద పడేయకూడదని తెలుసు కదా" అనగానే, "నేనేమైనా కావాలని కింద పడేసానా ఏంటి? నువ్వు నన్ను అలా అరుస్తున్నావు. దేవుడితో నాకు ఇక్కడి వరకే మోపించాలి అనుకున్నాడేమో, అందుకే ఇక్కడి వరకు మోయగానే ఆ వస్త్రాలు కింద పడిపోబోయాయి. నేను కావాలని చేయలేదు" అని అంటూ ఉంటే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. "సరే ఆద్య, మొదటి నుంచి నీతోనే ఆ వస్త్రాలు మోపించాలని నేను అనుకున్నాను.
చారు వస్త్రాలు మోయటం ఆ దేవుడికి నచ్చలేదేమో. అయితే ఆ పట్టు వస్త్రాలు నువ్వే నెత్తిన పెట్టుకొని మిగిలిన ప్రదక్షిణాలు పూర్తి చేయమ్మా అనగానే, సరే పెద్దనాన్న అని చెప్పేసి ఈ విధంగా ఆద్య తల మీద వస్త్రాలు పెట్టుకొని నడుస్తూ ఉంటుంది. ఆ వస్త్రాలు పెట్టుకొని నడుస్తూ ఉంటే తను నడవలేకపోతూ ఉంటుంది. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. చెమటంతా కప్పి ఉంటుంది ముఖం. అది చూసిన సీను తట్టుకోలేక ముందుగా పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ డ్రమ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా నేలమట్టం చేసేస్తాడు. ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ ఆది ఇక ఆ వస్త్రాలని మోసుకుంటూ తల మీద పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక చారు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సీను వైపు. బిందెలో నీళ్లు తీసుకొచ్చి ఆద్య కాళ్ళ ముందు పోస్తూ ఉంటాడు. రఘురామ్, జానకి అందరూ కూడా అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చారు మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక గుడిలోనికి వస్త్రాలను తీసుకొని వెళ్ళిన తర్వాత పంతులు గారు ఆద్య అలాగే సీను భార్యాభర్తలు అనుకొని ఇద్దరి పేరు మీద కూడా అర్చన చేపిస్తూ ఉంటే అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే చారు ఏ విధంగా అంటూ ఉంటుంది, ఏంటి పంతులు గారు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎవరికి భార్యో ఎవరికి భర్తో తెలుసుకోకుండా ఇలా అర్చనలు పేర్లు కలిపి చదివేస్తారా అనగానే, అయ్యో క్షమించండి అమ్మ, వస్త్రాలు మోసుకొచ్చింది ఆ అమ్మాయే కదా, ఇంటి కోడలు వస్త్రాలు మోసింది అనుకున్నాను. అంటే ఆద్యనే ఇంటి కోడలు అనుకుంటారా మీరు? అలా ఎలా అనుకుంటారు అని చెప్పి చారు నోటుకొచ్చినట్టు అరుస్తూ ఉంటుంది. ఇకపోతే ప్రభాస్, ప్రశాంత్ ఇద్దరు కూడా గుడిలో రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామలక్ష్మి శౌర్య గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే జానకి కూడా రఘురామ్ దగ్గర మాట తీసుకున్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే రఘురామ్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు, ఏంటి జానకి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర మాట తీసుకున్నావు, ఆ మాట ఏంటో చెప్పు అనగానే, అడుగుతున్నానండి మిమ్మల్ని, ఎలాగైనా సరే అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను, దేవుడి కళ్యాణం అయిన తర్వాత అడుగుతానండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, సరే జానకి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక గుడిలోకి వచ్చిన రామలక్ష్మి దగ్గరికి ప్రభాస్ అలాగే ప్రశాంత్ ఇద్దరు దొంగతనంగా వచ్చి రామలక్ష్మిని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్తారు. ఇక పూజ జరుగుతూ ఉంటుంది. రామలక్ష్మి ఎక్కడా కనిపించదు. అటు ఇటు గుడి అంతా కూడా ఆద్య రామలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. వెంటనే ఇక రామలక్ష్మిని కిడ్నాప్ చేసి ప్రభాస్ అలాగే ప్రశాంత్ ఒక గది దగ్గరికి తీసుకొని వెళ్తారు. ప్రభాస్ ఇక ప్రశాంత్ని చితకబాది ప్రభాస్ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంట్రా నువ్వు ఈ రామలక్ష్మితో శోభనం జరిపించుకుంటావా? నీకంటే ముందు రామలక్ష్మిని ప్రేమించింది నేను, తనని సొంతం చేసుకోవాలని చూసింది నేను, తనకి నాకు దక్కని తనని నీకెలా సొంతం చేస్తాననుకున్నావు అని చెప్పేసి ప్రశాంత్ని మోసం చేసి ప్రభాస్ ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు. రామలక్ష్మి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే, రామలక్ష్మి అరుస్తూ ఉంటే ఇక ఆద్య మాత్రం గుడంతా తిరుగుతూ రామలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. మరి రామలక్ష్మిని ప్రశాంత్ కిడ్నాప్ చేశాడన్న విషయం రఘురామ్కి తెలిసిపోతుందా? మరి రామలక్ష్మి మరి ఏమైపోయిందని గుడిలో అంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారా? మరి ప్రశాంత్ ఏం చేయబోతున్నాడు? సీను ఆద్యల మధ్య జరిగిందంతా చూసి చారు ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది?